అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. చాలా 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 సంతోషంగా ఉంది. విజయవాడకు వచ్చి ఎప్పుడు పర్ఫామ్ చేసినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ముందు వరుసలో ఉన్న డెలిగేట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ వారికి, అలాగే కల్చరల్ కమిటీకి, అలాగే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రేస్ మీడియాకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసినందుకు. అండ్ మిమ్మల్ని ఎప్పుడు కలవాలన్నా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. బికాస్ ఇక్కడ ఆడియన్స్ మన విజయవాడ వాళ్ళు సూపర్ అనమాట. మన అని ఎందుకన్నానంటే నేను కూడా మా మావయ్య గారిది కూడా విజయవాడే. సో విజయవాడ కోడలనే నేను. సో ఆబ్వియస్లీ ఇంకా విజయవాడ అమ్మాయినే. సో అదనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా నేను నన్ను పిలిచింది పాటలకే కాబట్టి మాటలు మానేసి పాటలు పాడతాను. ఓకేనా? ఎస్. Before I start, I would like to talk about my musicians. They are all very, very good musicians. వాళ్ళు చాలా బిజీ ఆర్టిస్టులు అండి. వాళ్ళ గురించి నేను తర్వాత ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ గురించి నేను చెప్తాను. అండ్ అలాగే అయ్యప్పన్, ఇందాక పాట పాడిన అబ్బాయి, తను చాలా మంచి సింగర్. తను స్వరాభిషేకంలో, తర్వాత చాలా టీవీ షోస్లో, పాడతా తీగలో పాడగా నేను చాలా విన్నాను. సో చాలా షోస్లో నేను ఐ కాల్ హిమ్. అండ్ తను కూడా విజయవాడ అబ్బాయే, అందుకే ఈరోజు తన్ని పెట్టడం జరిగింది. అండ్ అలాగే అయ్యప్పని చెప్పాడు, ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా పాడుతున్నారు, పద్మశ్రీ, కృష్ణశ్రీ అని, అక్క నువ్వు వినాలి అని చెప్పాడు. సో వెంటనే నేను అనుకున్నాను, విన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. సో మీ అందరి ముందు కూడా పాడితే బాగుంటుంది అనుకున్నాను. అందుకే వాళ్ళిద్దరు కూడా పాడారు. అండ్ ఐ హోప్ యు ఆల్ లైక్ దేర్ సాంగ్స్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసేద్దామా? చెక్ చెక్. ఏ పాట గుర్తుపట్టారా? ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
నచ్చిందా? నేను ఒక పాట పాడినప్పుడు మీ అందరినీ చూస్తాను అనమాట. అందరు ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ టైప్ పాటలు పాడదాం అనుకుంటా. ఓకే, కొంచెం సీరియస్గా పెట్టారంటే సీరియస్ పాట ఏమైనా పాడాలనుకుంటా. కానీ మీ అందరు నవ్వుతున్నారు కాబట్టి కొంచెం అంత బాగానే అనిపిస్తోంది. సో మీ అందరికీ ఈ పాట బాగానే వచ్చు కదా? ఏది ఒకసారి నేను ఒక లైన్ పాడతా, సెకండ్ లైన్ పాడండి. కమ్మని, అయ్య బాబోయ్ సూపర్. ప్రియతమా, అమ్మ బాబోయ్. సార్ మీరేం వినకండి, ఎందుకంటే మీరు వింటే నెక్స్ట్ టైం నుంచి నన్ను పిలవరు, ఎందుకంటే అందరు అంత బాగా పాడేస్తున్నారు. సో ఊరికే జోక్ చేస్తున్నాను, ఎందుకంటే అంత బాగా పాడుతున్నారని చెప్తున్నాను. సార్ మీరు కూడా చాలా మంచి సంగీత ప్రియుడని నాకు అయ్యప్పని చెప్పాడు. గతంలో ఒక ప్రోగ్రాం చేస్తే మీరు కూడా చాలా సపోర్ట్ చేశారని నాకు తెలిసింది. సో చాలా సంతోషంగా అనిపించింది. మీకోసం ఒక సర్ప్రైజ్గా ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఆ పాట ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, బికాజ్ ఇట్స్ అ వెరీ సూపర్ హిట్ సాంగ్ అన్నమాట. ఏమైనా తప్పులు పాడుంటే క్షమించండి సార్, బికాజ్ ఇది ఒక కన్నడ పాట, ఇళయరాజా గారి పాట. సో మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్ అంటారు, అండ్ ఐఎమ్ ష్యూర్ యూ ఆల్ లవ్ దిస్ సాంగ్. ఇది హిందీలో కూడా ఉంది. జానే దోనా జానే జానే దోనా ముझे तो జానే దోనా అనే ఒక పాట ఉంది. సో అలా ఒక కన్నడ పాట అలా పాడాను అనమాట. సో ఇంకో పాట మీ అందరి కోసం పాడదాం అనుకుంటున్నాను.